సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. తాండూరు నియోజకవర్గ ప్రజలకు శుభవార్త. ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పంపిణీకి ముహూర్తం ఖరారు. రాజీవ్ కాలనీ వెంకటేశ్వర దేవాలయం దగ్గర నరికివేసిన ఆవుతల లభ్యం. చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకులు. ఆవుతల విషయంలో దర్యాప్తు చేపట్టాం. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి. సాక్షి సీనియర్ జర్నలిస్ట్ కమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును వ్యతిరేకిస్తూ తాండూరులో ప్రజా సంఘాల నిరసన. ఆక్రమణలపై మరోసారి కన్నెర్ర చేసిన తాండూరు మున్సిపల్ అధికారులు. దోర్నాల మరియా సీడ్స్ ఫ్యాక్టరీ నుండి వెలువడుతున్న దుర్వాసన నిరసన చేపట్టిన స్థానికులు. తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్టోళ్ల బాలరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్లో తప్పేముంది? కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజ్ కుమార్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ద్వారా ఒక శుభవార్త అందింది. ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు పెద్దెముల్ మండల ఎంపీడీఓ కార్యాలయంలో పెద్దెముల్ మండల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రొసీడింగ్స్ పంపిణీ చేయనున్నారు. అదే రోజు 2 గంటలకు తాండూరు పట్టణంలోని వీరశైవ కళ్యాణ మంటపంలో తాండూరు మండల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్లను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అందజేయనున్నారు. ఈ నెల 13వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు యాలాల మండల కేంద్రంలో, అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు బషీరాబాద్ మండలం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుర్రాల అనంతమ్మ ఫంక్షన్ హాల్లో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ మంజూరు పత్రాలను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సిబ్బంది కోరారు. కాంజాపూర్ గేట్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలో సోమవారం రాత్రి ఒక ఆవు తల పడి ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షులు కొప్పుల రాజశేఖర్ రెడ్డి స్థానిక బీజేపీ నాయకులకు తెలిపారు. దీంతో మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు తాండూరు రూరల్ సిఐ కార్యాలయంలో ఆవు తల నరికి అక్కడ పారవేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. హిందువుల ఆరాధ్య దైవం అయిన ఆవు తలను నరికి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని, ఈ సంఘటనలో ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్టు చేయాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్ తో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణా ముదిరాజ్, బీజేపీ తాండూరు పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, బీజేపీ జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ రజనీకాంత్, జిల్లా కార్యవర్గ సభ్యులు శేఖాపురం అంజనేయులు, యాలాల మండలం అధ్యక్షులు శివకుమార్, తాండూరు మండల నాయకులు మఠం మల్లు, రవి, తాండూరు పట్టణ ఉపాధ్యక్షులు ప్రహ్లాద్ జాదవ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నిన్న రాత్రి సుమారుగా 10:30 గంటల సమయంలో హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి గోమాతని తల నరికి అక్కడ రోడ్డు పైన వేయడం జరిగింది. ఇట్టి విషయమై మా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ గారు అటు వెళ్తుంటే ఆ దారిలో చూసినటువంటి ఆ సందర్భాన్ని ఎంబడే పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి ఆ దుస్సంఘటనకు పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరనే విషయం ఇప్పటికి తెలియలేదు. ఏదేమైనా ఇవాళ బక్రీద్ సందర్భంగా గోవధ నిషేధ చట్టం ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా చాలామంది ఈ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతుంటే ఏమాత్రం కూడా ప్రభుత్వాలు అటువైపు చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి తక్షణమే ఇంతటి దుస్సంఘటనకు పాల్పడినటువంటి దుండగులు ఎవరైతున్నారో వాళ్ళని ఎంబడే గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, రాబో రోజుల్లో కూడా గోమాత జోలికోవాలంటే భయపడే విధంగా ఖచ్చితంగా పోలీస్ వాళ్ళు కొంచెం సీరియస్గా వారిపై యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ దారూర్ మండలంలో కూడా అక్కడ ఈ యొక్క జంతు కళేబరాలు అన్నీ కూడా అక్కడ ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీ పెట్టి ఈ జంతువులకు సంబంధించిన బొక్కల బాగా మరిగించి వాటి నుంచి వచ్చినటువంటి ఆయిల్ని అనేక రకాల వంట పదార్థాల్లో కల్తీ చేయడం జరుగుతుంది. కాబట్టి దాని విషయంలో కూడా ఎంబడే ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా పార్టీ నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళి ఇప్పుడు ధర్నా చేసి కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఏది ఏమైనా ఇంతటి చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా మైనార్టీ లోపల చైతన్యం రాకపోవడం, ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలు తీసే విధంగా ఒకవైపు గోవధని చేస్తూ అదేవిధంగా
హిందూ దేవాలయాల సమీపంలో ఆ యొక్క కళేబరాలని పారవేయడం యొక్క ఉద్దేశం ఏంటి? ఇక్కడ ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడం, హిందువుల మధ్య ఒక మతపరమైనటువంటి అల్లర్లు సృష్టించడమే ప్రధాన ధ్యేయంగా చేస్తున్నట్టు అనిపిస్తోంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా ఇలాంటి సంఘటనలు తాండూరు నియోజకవర్గంలో మళ్ళీ పునరావృతం అవుతూ ఉన్నాయి. ఇక్కడ జిన్గుర్తిలో ఒక సంఘటన జరిగింది, ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఇక్కడ రాష్ట్రం సమీపంలో ఉన్నటువంటి అక్కడ ఒక ఫ్యాక్టరీలో ప్రైవేట్గా కంపెనీలో కూడా జంతు కళేబరాలు అక్కడ మరిగించి అక్కడ చాలా ఒక అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దీనిపై వెంబడే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ మైనార్టీల పండుగలు ఏమున్నా కూడా గోవులను చంపి తినేటటువంటి సంస్కృతి ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా శిక్షించి ఇది ఖచ్చితంగా భయపడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న రాత్రి ఏ విధంగా అయితే పంజాపూర్ గడ్డ మీద అక్కడే వీరప్ప గుడి, అక్కడే వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరనే ఆవు తలకాయని నరికి అక్కడ పెట్టడం అనేది చాలా దురదృష్టకరము. ఇది ఎవరో కావాలని చేస్తున్నారా లేకపోతే మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చెప్పి చేస్తున్నారా అనేది బక్రీద్ అయిన 2 రోజుల తర్వాత అక్కడ పెట్టడం అనేది సిగ్గుచేటు. దీన్ని ఖండిస్తున్నాము. దీని మీద త్వరితగతిన ఇంట్రాగేషన్ చేసి దాని మీద ఎవరైతే ఇలాంటి చర్యలు తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద నేరారోపణలు మోపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి సంఘటనను చూస్తే హిందూ ముస్లింలు బాయ్ అనుకుంటేనే హిందువులకు ద్రోహం చేస్తున్నటువంటి ఎవరైతే ఈ చిల్లర మొక్కలు ఉన్నాయో వాళ్ళకు ముందుగా హెచ్చరిస్తున్నాం ఏమిటంటే, మీకు ఏదైనా ఉంటే పర్సనల్గా ఉంటే చేసుకో, కానీ ఈ మా హిందూ మతం మీద, హిందూ గోవుల మీద, మా ఆరాధ దైవం అనేటువంటి గోవుల మీద ఏదైనా అగత్యం చేసి ఆవిడకి చేస్తే తీవ్రమైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తూ, మరియు జిన్గుర్తిలో కూడా నిన్న మేము చేస్తాము అంటే అక్కడున్న యువకులను, హిందువులను వాళ్ళకు కాకుండా హిందువులకే భయపెట్టడం జరిగింది. మరి వాళ్ళకి చెప్తున్నాం మేము, నువ్వు ముందు హిందువుగా ఉన్నావు, హిందువుగా ఉండి ఒక హిందువుకు ద్రోహం చేయడం చాలా ద్రోహం. వాళ్ళకన్నా ముందు నీ హిందువుగా ఉండి వాళ్ళకు సపోర్ట్గా ఉండవలసిన మనిషివే నువ్వు. హిందువులు మీకు వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి మీరు పోలీస్ స్టేషన్లో పోతారు, మీ పోలీస్ స్టేషన్లో పట్టిస్తే నేను ఎవరు అడగరు, మేము మొత్తం నేను మొత్తం ఉండి చూపిస్తా వాళ్ళకి కానీ అనడం చాలా దురదృష్టకరం. మరి నువ్వు ఒక హిందువు ఉండి కూడా ఇలా మాట్లాడడం మా గ్రామానికే సిగ్గుచేయటాన్ని కూడా అన్నవారికి ఇది తెలియజేస్తూ, మరి ఇటువంటి చర్యలు తీసుకుంటామని మీరు ఏదైతే అంటున్నారో కానీ మీకు ఆ దమ్ము లేదు. ఒకవేళ మంచిగా గ్రామానికి ఖరాబ్ చేయాలనుకుంటే మీ వల్ల కాదు, మీ తరం నుంచి కబడ్దార్ అని చెప్తున్నా. మీరు ఏవైతే ఆ వాక్యాలు వలికారో వాళ్ళు మీరు రిటర్న్ తీసుకొని క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నదని కూడా జిన్గుర్తి గ్రామస్తులకు క్షమాపణ చెప్పాలి. మీరు ఎవరెవరైతే అన్నారో ఆ మాట మీకు తెలుసుకొని కూడా మీరు అలా మాట్లాడడం తప్పు. మీకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ సంగతి కూడా మేము చూస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మరి పోలీసు వారి దగ్గర ప్రత్యేకంగా ఒక ఏమిటంటే, మీరు కరెక్ట్ మీ డ్యూటీ పని చేస్తే మీ వల్లనే ఇటువంటి పనులు అవుతున్నాయని కూడా మీరు సక్రమంగా చేయడం లేదు. మరి ఎటువంటి అయితే ఈ బక్రీద్కు ముందు మీరు పీస్ మీట్ పెడతారో, పెట్టిన తర్వాత కూడా వందలలో గోవులు వస్తున్నాయంటే దానికి బాధ్యులు ఎవరని కూడా మీకు ఈ సభాముఖంగా మీకు అడగడం జరుగుతుంది. మీరు అతను గొలుచుకో, దొంగని కోడల్ని గొలుచుకో అతను అన్నట్టు ఆ వ్యవహారం ఉంది. ఆ వ్యవహారం మంచిది కాదు. ఏదైనా గోమాత దగ్గరికి రారాదని కూడా ఈ సభముఖంగా తెలియజేస్తున్నాం. గ్రామంలో నిన్న రాత్రి హిందువుల ఆరాధ్య దైవం అన్నటువంటి ఆవుని తలకాయ నరికి వెంకటేశ్వర దేవాలయంలో పెట్టడం ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని కొంతమంది కుట్రలు తాండూరులో గత 15 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉన్న తాండూరుని మత కల్లోలను లేపాలనే కుట్ర పన్ని మరి చేసిన పన్నాగం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఒక చట్టం తీసుకురావాలి. తెలంగాణ రాష్ట్రంలో ఒక చట్టం తీసుకురావాలి. ఇక్కడ మహారాష్ట్రలో కానివ్వండి, అది ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఇక్కడ అన్ని రాష్ట్రాలలో చట్టం ఉంది. ఈడ కూడా తీసుకొని వచ్చి మరి కఠినంగా శిక్షించాలి. పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోవాలి. సీసీ కెమెరాల ద్వారా దుండగులు ఎవరైనా పర్వాలేదు పట్టుకొని శిక్షించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ వారం 10 రోజుల లోపల తీసుకురాకపోతే ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ ఆరు డీజీపీ దగ్గరికి కూడా పోయి మేము కంప్లైంట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజు కాలనీ హైదరాబాద్ రోడ్లో తాండూర్
ఏదైతే నిన్న రాత్రి ఆవు గోమాత తలని నరికిన తలని ఏదైతుందో మరి వీరప్ప దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయం రోడ్డు పైన పడేయడం మరి నిజంగా కూడా చాలా ఇది మత విద్వేషాలను రెచ్చగొట్టే పని అని చెప్పేసి మరి ఇలాంటి చర్యలు చేపట్టినటువంటి ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా ఈ పోలీస్ శాఖ వారిని వెరిఫై చేసి ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరున్నా కానీ ఉపేక్షించకుండా ఖచ్చితంగా మరి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ శాఖ వారిని కోరుతున్నాం. హైదరాబాద్ ప్రధాన రోడ్డు వెంకటేశ్వర దేవాలయం సమీపంలో ఆవుతల నరికివేయడంపై తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆవుతల నేడు నరికింది కాదని శనివారం రాత్రి అటువైపు నుండి వెళ్తున్న ఓ వాహనం నుండి పడిపోయి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆవుతలను హైదరాబాద్ లోని ఒక ల్యాబ్ కు పంపించి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. సీసీ కెమెరా ద్వారా వీడియోలను పరిశీలిస్తున్నామని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. నిన్న రాత్రి తాండూరు పట్టణం నుంచి వికారాబాద్కు వెళ్ళే రహదారిలో ఈ రాజీవ్ కాలనీ దాటిన తర్వాత రోడ్డు పైన ఒక జంతువు యొక్క ముఖం, దాని యొక్క తల ఉందని చెప్పి సమాచారం వచ్చినారు. వికారాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ యొక్క అధ్యక్షుడు వెళ్తుండగా అతను చూసినట్టుగా వాళ్ళకి తాండూరు పట్టణ బీజేపీ నాయకులు చెప్పడంతో వాటి నుంచి సమాచారం తీసుకున్న నేను టౌన్ సిఐ అండ్ రూరల్ సిఐ మరియు ఎల్ఆర్ఎస్ అందరం కూడా అక్కడ చేరుకున్నాము. అక్కడ రోడ్డు మధ్యలో డివైడర్ పక్కన ఈ తల ఉండడం గ్రహించి దాన్ని వెంటనే అక్కడిని షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ యొక్క యానిమల్ అంటే పశువు యొక్క తల మాత్రమే దొరికింది. అది కొంతమంది వ్యక్తులు చెప్తున్నట్టుగా అది ఫ్రెష్గా లేదు. అది 2 days బ్యాక్, అంటే అది శనివారం రోజు బక్రీద్ రోజు కట్ చేసి ఉండొచ్చు. ఆ యొక్క తలకి ఎట్లాంటి రక్తపు మరకలు కానీ ఛాయలు కానీ జారికలు కానీ లేవు. పూర్తిగా ఆరిపోయి ఎండిపోయిన స్థితిలో ఉంది. అయితే అది ఆవుదా ఎద్దుదా అనే విషయం ఇంకా నిర్ధారించలేదు. అలాంటి నిర్ధారణ అనేది మనం స్వయంగా కళ్ళతో చూసి చెప్పలేము అది. అందుకని దాన్ని ఎక్స్పర్ట్కి పంపించడం జరుగుతుంది. హైదరాబాద్ చెంగిచెరలో ఉన్న సెంట్రల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి దాని యొక్క పంపడం జరుగుతుంది. వాళ్ళు చెప్పిన తర్వాతనే అది ఆవుదా అనే విషయం నిర్ధారణకు వస్తుంది. ఒకవేళ ఆవుది అయితే అది కట్ చేసింది ఎవరు అనే దాని విషయాన్ని మీద విచారణ జరిపి చర్య తీసుకుంటాము. అట్లాగే ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. బక్రీద్ పండుగ సందర్భంగా కట్ చేసిన యొక్క ఈ పశువు యొక్క తలని అక్కడికి ఎలా వచ్చిందనే విషయం కూడా మేము విచారణ చేస్తున్నాము. దానికి 2-3 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి, ఈ యొక్క పశువుల యొక్క మృత కళేబరాల్ని ట్రాన్స్పోర్ట్ చేసే దిశలో అక్కడ ఏమైనా జారి పడిపోయి ఉండొచ్చు వెహికల్ నుంచి, లేదా ఈ యొక్క డిస్పోజల్ ప్రాపర్గా చేయకుండా కట్ చేసిన వాళ్ళు దాన్ని సరైన పద్ధతిలో మున్సిపల్ కవర్ల ద్వారా మరి ఇక్కడ డంపింగ్కి పంపించకుండా అక్కడిక్కడ విసిరివేయడం ద్వారా ఏమైనా జంతువులు కానీ ఇంకేదైనా మరే రకం కానీ ఆ యొక్క పశువు యొక్క తల అక్కడికి వచ్చి ఉండవచ్చు. అయితే ఈరోజు నిన్న డే టైంలో ఎక్కడ కనపడలేదు. రాత్రి 11 గంటల తర్వాతనే కనపడింది. ఒకవేళ మిస్షిఫ్ చేయడానికి కనుక ఏమైనా ప్రయత్నించినట్టయితే అది గ్రహించి అది వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ప్రస్తుతం ఇంకా అది ఆవుది అన్న నిర్ధారణకి మనం చెప్పలేం కాబట్టి సైంటిఫిక్ ఎక్స్పర్ట్ యొక్క రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే అది ఆవుది అయితే దాని ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సాక్షి సీనియర్ జర్నలిస్ట్ కామినేని శ్రీనివాసరావు అరెస్టును వ్యతిరేకిస్తూ తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్లో ప్రజా సంఘాల నాయకులు నిరసన తెలిపారు. మంగళవారం అంబేద్కర్ చౌక్లో ప్రజా సంఘాల నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నదని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తూ కుట్రపూరిత రాజకీయాలు చేస్తూ ఆంధ్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, సిపిఎం, బిఎస్పి, తెలంగాణ జనసమితి, కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం, పీడీఎస్యు, సాక్షి విలేకరులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన పక్షాన ప్రజల పక్షాన ఒక గొంతుకగా
మరి ఏ పార్టీలు లేకపోయినా ఒక ప్రతిపక్ష పాత్ర వహిస్తూ ఈరోజు పత్రికలు పనిచేస్తూ ఉన్నాయంటే మరి ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాయి. వాటిని గిడంగా అవి మాట్లాడుతున్నందుకే, వాటి ప్రజల పక్షాన ఉన్నందుకే వాటి మీద దాడులు చేస్తూ ఉన్నాయి. కాబట్టి పేద ప్రజలారా, కార్మికులారా, ప్రతి ఒక్కరూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పత్రికలపైన దమనకాండను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. వారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ వారి విడుదల కోసం బేషరతుకి విడుదల చేయాలి. విడుదల చేసిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి కొమ్మినేని గారిని. ఎందుకంటే ఓ పెద్ద 70 ఏళ్ల వృద్ధుని తీసుకుపోయి ప్రజల పక్షాన్ని నిలబడుతున్నందుకు ప్రజల కోసం క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉన్నది. ఈ రోజు నేను దాన్ని చీకటి రోజుగా అభినందిస్తూ వారికి మరి అదే విధంగా మరి ఇమీడియట్ గా రిజైన్ చేయాలని చెప్పేసి తెలంగాణ డిమాండ్ చేస్తా ఉన్నాను. ఓకే మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సాక్షి కార్యాలయం పైన కొమ్మినేని శ్రీనివాస్ గారి పైన దాడి చేసి 50 సంవత్సరాలటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కేఎస్ రావు గారిని అరెస్ట్ చేయడం, దాడి చేయడం చాలా దుర్మార్గం. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం జర్నలిస్టుల పైన, సాక్షి కార్యాలయం పైన దాడిని తాండూరు పట్టణంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రజాస్వామ్యబద్ధం కాకుండా రాజకీయ పాలనతోటి, అదేవిధంగా పత్రిక స్వేచ్ఛను హరిస్తూ కేవలము భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా మనుధర్మ శాస్త్రం పేరుతోటి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని సపోర్ట్ ఈరోజు ఏపీ ప్రభుత్వము దుర్మార్గంగా ప్రజలపైన, అమాయకులపైన, సాక్షి కార్యాలయం పైన, జర్నలిస్టులపైన దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈరోజు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం ఇది చాలా బాధాకరం. దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు, అన్ని ప్రభుత్వాలు కూడా ఖండించవలసిన విషయం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనం చూసినట్లయితే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాకుండా అక్కడ ఒక ప్రత్యేకమైన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తూ అక్కడ ఉన్న టీడీపీ ప్రభుత్వం కానివ్వండి, కూటమి ప్రభుత్వం కానివ్వండి, గత 4-5 సంవత్సరాల క్రితం కూడా ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలను పట్టుకొని అందరిపైన కేసులు బనాయించి అక్రమ కేసులు పెడుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక రాజ్యాంగబద్ధంగా కాకుండా ఒక సంఘ వ్యతిరేక విధంగా, ప్రజా వ్యతిరేక విధంగా అక్కడ పాలన నడుస్తూ ఉంది. కాబట్టి జైల్లో పెట్టి నిర్బంధించిండ్రో విడుదల చేయాలని చెప్పేసి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే సాక్షి సీనియర్ రిపోర్టర్, అదేవిధంగా మరి ఒక మంచి అనలైజ్ చేసేటువంటి వ్యక్తి పైన ఈరోజు అక్రమంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఏదైతే కేసు పెట్టి ఒక వృద్ధుడని చూడకుండా కూడా ఆయన అరెస్ట్ చేశారో దీన్ని పీడీఎస్ విద్యార్థి సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అయ్యా చంద్రబాబు, నువ్వు ఏలుతుంది మనుధర్మ శాస్త్రం ప్రకారమా లేక భారత రాజ్యాంగం ప్రకారమా ఆలోచించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. కాబట్టి సాక్షి కార్యాలయాలపైన, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి వ్యక్తులపైన, ఆఫీసులపైన దాడులు చేయడం అప్రజాస్వామికం. నీ యొక్క ఈ ఆటలు సాగవు. నువ్వేదైతే రెడ్ బుక్ అంటున్నావో అయ్యా, ఆ రెడ్ బుక్ అనేది నీ కూడా వర్తిస్తుంది. ఈ సమాజంలో ప్రజలు, రాజ్యాంగం అనేది చాలా గొప్పదైనటువంటిది. కాబట్టి ప్రజలు నీ ఏషాలన్నీ చూస్తున్నారు. అధికారం శాశ్వతం కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, టీడీపీ కలిసి కుట్రపూరితంగా ఈరోజు భావ ప్రకటన స్వేచ్ఛకు, పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించే విధంగా ఈరోజు పనిచేస్తున్నాయని చెప్పడానికి ప్రత్యేక నిదర్శనం ఏదైతే ఉంది అంటే అది సాక్షి జర్నలిస్టుపై ఈ విధమైన దాడి చేయడం నిదర్శనం కనిపిస్తూ ఉంది. అలా ఇలాంటి చర్యలకు పూనుకోకుండా భారత రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచిందో పత్రికా స్వేచ్ఛకు, భావ ప్రకటన స్వేచ్ఛకు అవకాశం కల్పించే విధంగా ప్రభుత్వాలు ఉండాలి తప్ప హరించే విధంగా ఉండొద్దని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే కేఎస్ రావు గారిని వెంటనే విడుదల చేయాలి. ఆ విధంగా విడుదల చేసి శ్రీనివాసరావు గారిని వెంటనే విడుదల చేయాలి. లేని పక్షంలో మేము తాండూరులో కానీ, హైదరాబాద్ కానీ, మీ ఆంధ్ర ప్రాంతానికి కూడా వచ్చి కూడా మేము ధర్నాలు, రాస్తారోకోలు ప్రతి ఒక్కటి కూడా మేము చేస్తాం. మేము తాండూరులో ఈరోజు ఎన్ఎస్పి ట్రస్ట్ నుంచి కూడా మేము కొమ్మినేని శ్రీనివాసరావు సార్ గారిని అరెస్టుని వ్యతిరేకిస్తూ ఎంతో మంది నేతలు కాలగర్భంలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ కూటమి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గిట మనుధర్మాన్ని అమలు చేస్తుంది. కాబట్టి మనుధర్మ వ్యక్తులతోని ఏదైతే కుమ్మక్కై చెప్పి ప్రజాస్వామిక గొంతులని, సీనియరిస్టు జర్నలిస్టుల పైన, అదేవిధంగా
ఏదైతే పత్రిక కార్యాలయం పైన దాడులు చేస్తుందంటే ఇది ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తుంది. కాబట్టి ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోవడానికి, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మేధావులు కానీ సీనియర్ జర్నలిస్టులు కానీ అందరూ ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. తాండూరు మున్సిపల్ అధికారులు మరోసారి ఆక్రమణల తొలగింపుపై దృష్టి సాధించారు. తాండూరు పట్టణంలోని శ్రీ బావి భద్రేశ్వర దేవాలయ రథం నిలిచే ప్రాంతంలో రోడ్డును మరియు మురికి కాల్వను ఆక్రమించి కట్టిన కట్టడాలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. అదే ప్రాంతంలో ఉన్న ఒక పాన్ డబ్బాను కూడా తొలగించడానికి వెళ్ళగా వారు జేసీబీను అడ్డుకున్నారు. 2 రోజుల సమయం కేటాయించాలని, ఆ తర్వాత డబ్బాను తామే తొలగించుకుంటామని మున్సిపల్ అధికారులను కోరారు. దీంతో అక్కడ ఉన్న పాన్ డబ్బాను మాత్రం వదిలి మిగతా ఆక్రమణలను తొలగించారు. మున్సిపల్ అధికారులు చేపట్టిన కార్యక్రమానికి తాండూరు పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా తాండూరు పట్టణంలో మురికి కాల్వలపై ఉన్న ఆక్రమణలను అన్నింటినీ తొలగించాలని, కొందరు పలుకుబడి ఉన్న రాజకీయ నాయకుల ఆక్రమణలను కూడా తొలగించాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
దోర్నాల మరియా సీడ్స్ ఫ్యాక్టరీ నుండి వెలువడుతున్న దుర్వాసనకు నిరసనగా స్థానికులు ఆందోళన చేపట్టారు. సోమవారం రాత్రి కొన్ని జంతు కళేబరాలు బొక్కలతో వెళ్తున్న డీసీఎంలను స్థానికులు నిలిపి ఆందోళన చేపట్టారు. మంగళవారం ఉదయం దోర్నాల దగ్గర ఉన్న మరియా సీడ్స్ కర్మాగారం నుండి వస్తున్న దుర్వాసన భరించలేకపోతున్నామని కర్మాగార పరిసర ప్రాంత రైతులు ఆందోళన చేపట్టారు. కాగా ఇదే విషయంలో వికారాబాద్ ఆర్డీఓ సంఘటనా స్థలానికి చేరుకొని న్యాయం చేస్తామని రైతులకు ఆందోళన నిర్వహిస్తున్న రైతులకు హామీ ఇచ్చారు. దీంతో నిరసన చేస్తున్న వారు శాంతించారు. కలెక్టర్ గారు రావడానికి మాట్లాడు కలెక్టర్ గారు సార్లు పంపించారు ఆర్డీఓ గారు సార్ మనకు
సార్ సమక్షంలో సీజ్ అవుతుంది, వీడియోగ్రఫీ చేసుకోండి. ఫారెస్ట్ దానికి మేముందల్లే ట్రెచ్ కొడతాం, సీల్ నడుస్తుంటుంది, ట్రెచ్ నడుస్తుంది. ఎందుకంటే కూర్చుంటే గంటల కోసం పొద్దు సంవత్సరం పిల్లలకు వాళ్ళకు బ్యాట్స్మెన్ వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. మన ఊళ్ళో మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇబ్బంది చేయాలి. చెప్తాం ఇప్పుడు ఎందుకంటే మన శాతాన్ని మొత్తం క్లోజ్ చేయాలి. అదే కదా మాట్లాడేది. పర్మిషన్ తీసుకున్నాడు గత 8-9 సంవత్సరాల కిందట తీసుకొని, అది మర్యాద ఫీడ్స్ కాదు, బొక్కల కంపెనీ అంటే ఇది ఏదైతే వేస్టేజీ ఉన్నదో ఈ దూళ్ళది కానీ బల్లరది కానీ ఆవులది కానీ ఆ వేస్టేజీ అది పచ్చి మాంసం తీసుకొని వచ్చి ఇక్కడ ఉడకబెట్టి ఆయిల్ తయారు చేస్తున్నాడు. ఆయిల్ తయారు చేసి రోడ్ల పొంది ఆయిల్ కారుకుంటూ పోతున్నది. ప్రతిరోజు ఆ పచ్చి మాంసం అనేది ఈ బొక్కల కంపెనీకి వస్తున్నది, మర్యాద ఫీడ్స్కు ఆ ఆయిల్ అనేది పోతున్నది. రోడ్డు కూడా వాసన అనేది విపరీతంగా వస్తున్నది. అక్కడ ఉన్న చుట్టుముట్టు మా విలేజ్లోనే అది కోళ్ళ కంపెనీ ఉన్నది. ఆ చుట్టుముట్టు ప్రాంతం అంతా పశువులు ఆ వ్యవసాయాలు నాగలి కానీ గుంటు కానీ కట్టనీకి పోతే వాసనకు భరించలేక వెళ్ళిపోతున్నాయి, అవి ఉరుకుతున్నాయి. పిల్లలు పెద్ద మనుషులు అస్తమా ఉన్నోళ్ళు దమ్ముకు వాళ్ళు భరించలేక ఒక దారూరు కానీ వికారాబాద్ కానీ పోయి హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. ఇప్పటి వరకు చేసినాక పొల్యూషన్ బోర్డు మీద వాడు సర్టిఫికేట్ ఇచ్చి సీజ్ చేసిపోతాడు. సర్టిఫికేట్ తీసుకో పొల్యూషన్ వాడు కూడా ఇది ఇల్లీగల్ గా నడుస్తుంది అన్నప్పుడు దాన్ని తీసుకుపోయి ఎవరైనా వర్షం చేస్తే కోర్టులు వేయచ్చు. అది రైట్ మీకు వస్తుంది. ఎక్కువ ఇది వైలేషన్ తోటి కేసు కనపడాలి. ధర్మం తినడప్పా కింద ధర్మంగా నేను పర్మిషన్ మళ్ళీ ఇచ్చిండు. చచ్చిపోవాలంటే ఇప్పుడు 12 ప్రూఫ్ చూసిండు. ఇదే సేమ్ ఇప్పుడు ధర్మంగా నడవాలంటే మనం చచ్చిపోతాం కాబట్టి వాళ్ళు నడి కంపెనీ అంతే, ఏమీ లేదు. పోయినాక మేము సాల్వ్ చేస్తామన్నారు. 1 సంవత్సరం బంద్ పెట్టి అందరూ ఒక్క ఏకంగా అయ్యి ఇక బంద్ పెట్టారట మేము అనుకున్నాక బంద్ పెట్టలేదు. మళ్ళీ సంవత్సరం నాలుగు చాలు చేసిండ్రు. అదే నడుస్తున్నది, పోతూనున్నాయి వస్తూనున్నాయి. ఇక ఇప్పటికీ అందులో 10-12 లారీలు ఉన్నాయి. దాన్ని భరింపలేక మేము అందరం వచ్చిపోతున్నాం. ఆ విధంగా అది మూత పడాలి, అది బంద్ కావాలి. పోల్ట్రీకి ఫీడింగ్ కోసము ఈ వేస్ట్ పదార్థాలు ఏవైతే మాంసం సంబంధించినవి ఉన్నాయో దాన్ని బట్టి చేయడం జరుగుతుంది. అయితే దానివల్ల పొల్యూషను అండ్ చాలా గలీజ్ స్మెల్ వస్తుందని గ్రామస్తులు కంప్లైంట్ చేసి దాని బండిని నైట్ ఆపడం జరిగింది. ఈ విషయంలో మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా పిలిపిస్తున్నాము. దాని మీద తక్షణమే చర్య తీసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం సీజ్ చేస్తారా సార్? మళ్ళీ సీజ్ చేస్తాము. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వస్తున్నారు, వాళ్ళ టీం వస్తున్నారు. టీం వచ్చినాక ఇది వెరిఫై చేసుకొని వాళ్ళ పర్మిషన్స్ ఉన్నాయా ఏం చేస్తున్నారు చూసి దాన్ని బట్టి చర్య తీసుకొని చెప్పారు.
బీఆర్ఎస్ నాయకులు కొందరు ఇటీవల సామాజిక మాధ్యమాలలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్టోళ్ల బాలరెడ్డిని అనవసరంగా విమర్శిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాజా మాజీ ఎంపీటీసీ రాజ్ కుమార్ విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు అభివృద్ధిని గాడిలో పెట్టారని, ఒకప్పుడు కాగితాలకు పరిమితమైన అభివృద్ధి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అభివృద్ధిని చేసి చూపిస్తున్నారని రాజ్ కుమార్ తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించడం తగదని రాజ్ కుమార్ తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి మాట్లాడిన విషయంలో ఎలాంటి తప్పు లేదని రాజ్ కుమార్ వివరించారు. అభివృద్ధికి పాటుపడలేదు అన్నారు. అట్టి విషయమై టీఆర్ఎస్ నాయకులు వాస్తవాలను మరిచి పట్టోళ్ల బాలరెడ్డి గారి పైన మరియు మా గౌరవ ఎమ్మెల్యే తాండూరుకు ఎల్లవేళలా అభివృద్ధికి ఎదుకరై పాటుపడుతున్న ఎమ్మెల్యే గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఇట్లాంటి వ్యాఖ్యలు మానుకోవాలి. ముఖ్యంగా ఈ నాయకులకు తెలియజేయడం ఏమనగా, పట్ల బాలరెడ్డి గారు ఏమన్నారు, శిలాపలకాల వరకే అన్నారు. దాంట్లో నిజం లేదా? ఆయన తాండూరు గురించి ఉదాహరిస్తూ తాండూరు మార్కెట్ యార్డ్ తరలింపు గురించి అన్నారు. మరి రోహిత్ రెడ్డి గారు ఎందుకు చేయలేకపోయారు? తాండూరు మార్కెట్ తరలింపుని 5 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. అదేవిధంగా తాండూరుకు ఒక నర్సింగ్ కాలేజ్ స్టార్ట్ చేయడం గురించి అన్నారు. అది కూడా శిలాపలకాల వరకే ఆయన ఎందుకు ఇదైపోయింది? ఇంకోటి ఉదాహరిస్తూ బషీరాబాద్లో మండల్ హెడ్ క్వార్టర్లో ఒక ఇంటర్ కాలేజ్ స్టార్ట్ చేయలేకపోయి, అట్లీస్ట్ క్లాసులు ఉన్న రూమ్లో క్లాసులు స్టార్ట్ చేయలేకపోయారు అని చెప్పి అన్నారు. దాంట్లో వాస్తవం లేదా? అదేవిధంగా ఇండస్ట్రియల్ పార్క్ తాండూరుకు ముఖ్యంగా పొల్యూషన్ నుంచి కాపాడాలని చెప్పి గతంలో కాంగ్రెస్ హయాంలో జైపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ శాంక్షన్ చేయాలని చెప్పి ప్రయత్నం జరిగింది. ఆ రోజు నుంచి మొదలు పెడితే గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి ఇండస్ట్రియల్ పార్క్ గురించి కానివ్వండి, తాండూరు ప్రజలకు పొల్యూషన్ నుంచి విముక్తి కల్పించాలని 1% కూడా మూవ్మెంట్ దాని గురించి చేయలేకపోయారు. ఎందుకు చేయలేకపోయారు? బాలరెడ్డి గారు అన్న దాంట్లో వాస్తవం లేదా? ఉంటుంటే అది ఈ పాటికి ఇండస్ట్రీస్ తరలి తాండూరుకి ప్రజలకు పొల్యూషన్ నుంచి విముక్తి దొరుకుతుంది. ఇంకా చెప్పుకుంటూ పోతే తాండూరు రూరల్ విషయానికి వస్తే, తాండూరు నుంచి చించోలి రోడ్డు కానివ్వండి, తాండూరు నుంచి గౌతాపూర్ నుంచి కరణ్కోట్ రోడ్డు కానివ్వండి, నడవలేని పరిస్థితులు. తాండూరు కరణ్కోట్ అంటే ట్యాక్సీలో అంబులెన్స్ రాని పరిస్థితుల నుంచి ప్రియతమ నాయకుడు గౌరవ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు అయిన మరుక్షణం నుంచే రోడ్డు పనులు స్టార్ట్ చేయించి కంప్లీట్ చేయడం జరిగింది. అంతెందుకు, చిన్న వర్షాలు వచ్చినా ఇక్కడ ఉన్నట్లాంటి అంతర్రాష్ట్ర రోడ్ కూడా బంద్ అయిపోయి గర్భిణులకు హాస్పిటల్ పోని పరిస్థితుల్లో ఉండే బెల్కటూరు బ్రిడ్జ్ని శిలాపలకాల వరకు వేసి బంద్ చేసిన పని రోహిత్ రెడ్డి గారిది కాదా? జీవోలకే పరిమితమైంది రోహిత్ రెడ్డి గారి పని కాదా? అదే మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన మరుక్షణం ఆ యొక్క బెల్కటూరు బ్రిడ్జ్ని ప్రారంభించి ఈరోజు ముగింపు దశలకు తీసుకొచ్చిన ఘనత ప్రియతమ గౌరవ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారిదే ఉన్నది. ఇంకా చెప్పుకుంటూ పోతే మనము మనోహర్ రెడ్డి గారి గురించి సూర్యునికి వేలెత్తి చూపినంత లాంటి పని అవుతుంది. వెలుగునిచ్చే సూర్యుని పైనే మనం టార్చ్ లైట్ వేసినట్లాంటి పని అవుతుంది. ఎందుకంటే గతంలో మీ నాయకుడు, మీరు అనుకుంటున్నారు, మీ నాయకుడు అని మీరు అనుకుంటున్నారు, మీరు ఆయన ఎమ్మెల్యే కావడంలో వాళ్ళు పంచుకున్న కాంగ్రెస్ ప్రతి కార్యకర్త దాంట్లో మేము కూడా ఒకరికై మేము ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన పాటుపడి ఉంటే ఈరోజు డేట్లో తాండూరు ఈ పరిస్థితిలో ఉండేది కాదు. మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాతనే తాండూరు హైదరాబాద్ రోడ్స్ ప్రారంభమైంది. మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఇండస్ట్రియల్ పార్క్ వర్క్ స్టార్ట్ అయింది. మీ ఖర్చు ఏదంటే నడవండి, మేము తీసుకెళ్లి చూపిస్తాం. మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాతనే తాండూరు గౌతాపూర్ నుంచి రోడ్ కంప్లీట్ అయింది. గౌతాపూర్ నుంచి బెల్కటూరు వరకు రోడ్ కంప్లీట్ అయింది. 40 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న బ్రిడ్జ్ ఈ రోజు ఇంకొక 3-4 వారాల్లో కంప్లీట్ కాబోతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వరకు మీరు ఇప్పుడు మా గౌరవ ఎమ్మెల్యే గురించి దరిదాపుల్లో కూడా మీరు కంపేర్ చేయలేని పరిస్థితిలో ఉంది. మీరు అన్నారు 50,000 మెజార్టీతో గెలుస్తామని. 50,000 మెజార్టీతో గెలిచేది రోహిత్ రెడ్డి గారు కాదు. ఈ రోజు డేట్లో 50,000 మెజార్టీతో గెలిచేది కాంగ్రెస్
ప్రియతమ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారని మీకు బండ గుద్ది చెప్తున్నాను. ఎందుకనగా మీరు సోకాల్డ్ లీడర్స్ ఇప్పుడు అన్నారు ఆఫ్టర్ ఆల్ 6,000 మెజార్టీ అని. ఆఫ్టర్ ఆల్ కాదు, అది తాండూరు ప్రజల తీర్పు. ఇంతకు ముందున్న ఎమ్మెల్యే గారు అదే 2700 మెజార్టీతో, అది కాంగ్రెస్ కార్తల పుణ్యంతో ఎమ్మెల్యే అయిన ఎమ్మెల్యే గారి గురించి మీరు చెప్తున్నారు. మీరు అన్న నాయకులు ఎవరు కూడా ఆ రోజు డేట్లో ఆయనకు ఓటు కూడా వేయలేరని నిక్కచ్చిగా నేను చెప్పగలుగుతున్నాను. అందుకొరకే మీరు వాస్తవాన్ని చెప్పాలనుకుంటే ఈ విషయాలు మీరు మాట్లాడకుండా ఉండి ఆయనకు ఎమ్మెల్యేకి కావడంలో ఎవరైనా పాటుపడిన నాయకులు మాట్లాడింటే మేము కొద్దిగా తగ్గి చెప్పేవాళ్ళం మేము. కానీ ఈరోజు డేట్లో మీరు ఒక బాధ్యత గల మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి గారి గురించి, ఎమ్మెల్యే గారి గురించి మీరు మాట్లాడారు కనుక ఇలాంటివి మానుకోవాలని తెలియజేసుకుంటూ, ఇకపైన కూడా మనోహర్ రెడ్డి గారి పైన కూడా ఎలాంటి విషయాలు మీరు రోహిత్ రెడ్డి గారితో కంపేర్ చేయకండి. రోహిత్ రెడ్డి గారు యువతని ఉద్ధరిస్తా అని చెప్పేసి ఎమ్మెల్యే అయినరు, యువత యంగ్ లీడర్స్ అని చెప్పి ఎమ్మెల్యే అయినరు. అదే ఏం చేశారు ఎమ్మెల్యేగా? ఎంతమందికి ఉద్యోగాలు పెట్టించారు, ఎంతమందికి ఉపాధి కల్పించారు? అదే మనోహర్ రెడ్డి గారి విషయానికి వస్తే 14 నెలల్లోనే 2 ఉద్యోగ మేళాలు ఏర్పాటు చేసి దాదాపుగా సుమారుగా 16 నుంచి 1700 మంది పిల్లలకు ఉపాధి చేయించడంలో మనోహర్ రెడ్డి గారి ఘనత ఉన్నదని మీకు సభాముఖంగా తెలియజేస్తుంది, మీ అందరికి తెలియజేస్తుంది పత్రికాముఖంగా. అందుకొరకే నాయకులు మాట్లాడే ముందు వాస్తవాలు పెట్టుకొని మాట్లాడాలి. అంతేగానివ్వండి ఉన్నది కదా, మైక్ ఉంది కదా, ఫోన్ ఉంది కదా అని మాట్లాడితే ఇప్పుడు యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. మీరు అన్నదానికి ప్రతిదానికి తాండూరు ప్రజలు గ్రహిస్తున్నారు. మాటల్లో చేతల్లో చూపించే నాయకుడు మనోహర్ రెడ్డి గారు, మాటల్లో చూపించేది టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లో పోయిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు. అందుకొరకే తాండూరు ప్రజలు తిరస్కరించారు. అది గ్రహించి అభివృద్ధి జరుగుతున్నది, మీకు వీలైతే సహకరించండి, లేదంటే మీ పని మీరు చేసుకోండి. గత 14 నెలల్లో అందరికీ నమస్కారం. నిన్న కొంతమంది టీఆర్ఎస్ నాయకులు స్థాయిని గురించి మాట్లాడడం జరిగింది. స్థాయి అనేది ఒకరు నిర్ణయిస్తే వచ్చేది కాదు. స్థాయి అనేది ప్రజలు నిర్ణయించాలి. ఆల్రెడీ నిర్ణయించారు కూడా. మీరు గత ఎలక్షన్లో 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తామన్న మీరు కేవలం మా గౌరవ ఎమ్మెల్యే గారు 25 రోజులలో 7,000 మెజార్టీతో గెలవడం జరిగింది. అంటే ఎవరి స్థాయి ఏంది అనేది ప్రజలు నిర్ణయించారు. కాబట్టి కొంతమంది నాయకులు అభివృద్ధి విషయానికి మాట్లాడడం జరుగుతున్నది. అభివృద్ధి విషయానికి వస్తే 60 సంవత్సరాల కింద నిర్మించినటువంటి కోటపల్లి ప్రాజెక్టుకు ఏ ఒక్క నాయకుడు రూపాయి నిధులు తెచ్చిన దాఖలాలు లేవు. అదే గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చిన 1 సంవత్సర కాలం లోపలనే 90 కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కోటపల్లి ప్రజలకు పెద్ద ప్రజలకు తెలియదా? అదేవిధంగా తాండూరు నుండి జైరాబాద్ రోడ్, తాండూరు నుండి చించల్లి రోడ్, ముఖ్యంగా తాండూరు నుండి హైదరాబాద్ రోడ్ ఏ ఒక్క నాయకుడు పట్టించుకున్న నాయకులు లేడు. అదే గౌరవ ఎమ్మెల్యే గారు రాత్రనక పగలనక నెలలో 20 రోజులు తాండూరులో ఉండి ఈ రోడ్ల గురించి కష్టపడుతున్నాడు, నిధులు కేటాయించాడు. తాండూరులో ఈరోజు ఇంత మంచిగా ఎవరి పని వాళ్ళు, ఎవరి వ్యాపారం వాళ్ళు, ఎవరి లా అండ్ ఆర్డర్, ఇప్పుడు పొల్యూషన్లో అడగండి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందంటే ఒక ఎమ్మెల్యే గారికి ఇదే అని చెప్పి కూడా చెప్తున్నాం. పిల్లలకి స్కూళ్లకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్తో బాధపడుతున్న అందరినీ చూసి ఎమ్మెల్యే గారు మహిళలకు మెగా జాబ్ మేళా నిర్వహించి 1000 మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. మొన్న 50 కంపెనీలతో 5,000 మందికి ఇంటర్వ్యూ నిర్వహించి 2,500 మందికి ఉపాధి కల్పించడం జరిగింది. అదేవిధంగా రుణమాఫీ, రేషన్ కార్డులు, ఇవన్నీ కూడా 9 గ్యారంటీలతో పాటు ఇవన్నీ కూడా నిర్వహించడం జరిగింది. దీనికి రాత్రనక పగలనక ఎమ్మెల్యే గారు ఇంత కష్టపడి పనిచేస్తుంటే ఇంకా మీరు 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కేవలం మా ఎమ్మెల్యే గారు 1 సంవత్సరంలో చేసిన కూడా నేను చెప్పదలుచుకున్నాం. ఏ గ్రామాల వెళ్ళి చూడి ఈరోజు 50 నుంచి 60 లక్షల నిధులు ఇవ్వడం జరిగింది. ఇంకా 4 సంవత్సరాల కాలం ఉంది మాకు. 4 సంవత్సరాలలో తాండూరు రూపురేఖలు మారుస్తామని చెప్పి కూడా మీకు అందరూ తెలియజేస్తున్నా. చిలుకవాగు ఏ ఒక్క నాయకుడు చిలుకవాగును పట్టించుకున్న నా పాపన పోలే.
కానీ గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత రాత్రనక పగలనక కష్టపడి చిలకవాగు దగ్గరుండి పనులు చాటు చేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. 4 సంవత్సరాల్లో తాండూరు రూపురేఖలు మారిపోతాయని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు చూసినట్లయితే బెల్గటూరు బ్రిడ్జ్ కానీ, కోకట్ బ్రిడ్జ్ కానీ ఇవన్నీ కూడా అవుతున్నాయంటే ఎమ్మెల్యే గారు కృషి అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కొంతమంది మళ్ళీ మాట్లాడుతూ ఏమనంటే పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అని చెప్పి విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ లో ఒకటే కాంగ్రెస్ ఉంది, విభేదాలు ఎక్కడ ఏవి లేవు. గౌరవ మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యం లోపల పాత కొత్త తేడా లేకుండా ఒకే కాంగ్రెస్ గొడుగు మీద కార్యకర్తలంతా పనిచేస్తున్నారు. ఇంకా ముందు కూడా కలిసే ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఎవరు అధైర్యపడవలసిన అవసరం లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మీ 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి 1 సంవత్సరంలో చేసిండు. ఈ అభివృద్ధి మీ కళ్ళకు కనిపిస్తలేరా? నోరుందని ఎట్లాగో అలా మాట్లాడితే ఊరుకునేది లేదు, ఖబర్దారని చెప్పి తెలియజేస్తుంది. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.